రేపు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు కాదు, కానీ అది అలవాటైపోయింది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని మన అందరికీ తెలుసు. క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. అంటే యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడంటే దానికి చారిత్రకమైన ఆధారాలను బట్టి నిరూపించబడింది అనే ఉద్దేశంతోనే ఆ రోజును నూతన సంవత్సరం యేసుక్రీస్తు యుగాన్ని 2 భాగాలుగా విభజించాడు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అనేది. ఈ క్రీస్తు శకం అనేది ఆయన పేరు పెట్టబడిన నాట నుంచి 8వ రోజు సున్నతి పొంది ఏ విధంగా ప్రభు పేరు పెట్టబడ్డాడు, ఆ రోజు నుంచి నూతన సంవత్సరంగా ఒక శకంగా మార్చబడి దానికి ముందున్నటువంటి వారం రోజులు ముందును ఈ 25 అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 25వ తారీఖు, యూదుల క్యాలెండర్ ప్రకారం అది డిసెంబర్ అనేది, లేకుంటే చలికాలం అనేది వాళ్ళది వేరుగా ఉంటుంది, జరుపుకోవడం ఆనవాయితీగా మార్చబడింది. అయితే అది ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయి బిజినెస్ కూడా అయిపోయింది. అందరూ లబ్ధి పొందేవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో. ఇంతమంది సంతోషానికి కారణం ఒక మనిషి యొక్క పుట్టుక. ఆయన నరావతారిగా, నరుడుగా, మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించిన దాన్ని బట్టి ఈరోజు ఒక దేశం కాదు, ఒక ఖండం కాదు, విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఒక మనిషి యొక్క పుట్టుక ప్రపంచానికి ఒక సంతోషాన్ని కలగజేసేదిగా మార్చబడింది. కారణం ఏంటి? ఆ పుట్టుకలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం ఆదరణ వాక్యం అంటే ఆరాధనల వాక్యం చెప్పుకున్నది. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని అనుకున్నటువంటి కాలం, ఆయన అనాది సంకల్పం, ఏర్పాటును అనుసరించి జరగవలసినటువంటి నీతి విధి ఎప్పుడు జరగాలో, ఏ విధంగా జరగాలో, ఏ విధంగా భూమి మీద నీతి స్థాపించబడాలో, ఏ విధంగా మానవాళికి పట్టినటువంటి మరణ భయం తొలగించబడాలో, ఆ మరణ భయం నుంచి విడిపించబడి నిరంతరం జీవించాలో, ఇవన్నీ తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి అనేకమైన ఆలోచనలను బట్టి ఆయన ఒక సంకల్పం, ఒక ఆలోచన చేసి దానికి ఒక ఏర్పాటుని చేసి, ఆ ఏర్పాటు ప్రకారంగా 2023 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఎలా నశించిపోయాము? దేవునికి లోబడకుండా, దేవునికి ఆజ్ఞను తృణీకరించి పాపము చేసి అందరూ కూడా ఆ అవిధేయత స్థితిలో పాపములోనే బ్రతుకుతున్నారు, పాపములోనే పుడుతున్నారు. రీసెంట్గా ఒక వ్యక్తి నన్ను అడిగాడు మా కాలేజీలో, ఆదాము కదా పాపం చేశాడు, మరి ఆదాము పాపం చేస్తే మనం ఎందుకు పాపులమయ్యాము అన్నాడు. మనం ఎందుకు పాపంలో పుట్టామని చెప్తున్నారు అన్నాడు. నేను చెప్పాను, ఇద్దరు తల్లిదండ్రులు, వాళ్ళకి ఎయిడ్స్ ఉంది, ఎయిడ్స్ ద్వారా పుట్టిన కొడుకు ఆ ఎయిడ్సే కలిగి ఉంటాడు. ఆ జీన్స్ అతని ద్వారా కలిగిన సంతానం ఆ జీన్స్ అనేది తరతరాలకు వస్తూనే ఉంటున్నాయి. ఆ విధంగానే
పాపము ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాపానికి దాసులయ్యారు, పాపములోనే గర్భాన్ని ధరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పాపులైపోయారు. ఒకరి యొక్క అపరాధ మూలంగా మనం అందరిని కూడా పాపులుగా, అపరాధులుగా దేవుడు ఎంచాడు. కాబట్టి ఆయన తర్వాత పుట్టిన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అపరాధంలో పుట్టాడు కాబట్టి, అపరాధం ద్వారా పుట్టాడు కాబట్టి అపరాధులుగా తీర్చబడతారు. కాబట్టి అనాది కాలం నుంచి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపములోనే పుట్టినవాడు కాబట్టి పాపి. దాన్నే జన్మ పాపము అని లోక సంబంధంగా జన్మ పాపము, కర్మ పాపం అనే కొన్ని కర్మ సిద్ధాంతాలు లోకంలో బయలుదేరాయి. అంటే జన్మతః పాపులముగా మార్చబడి, మరి ఆ పాపము ద్వారా వచ్చింది ఏంటి అంటే మరణం. మరి ఆ మరణ భయం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంది. ఆ మరణాన్ని తీసివేయడానికే, మరణాన్ని నశింప చేయడానికి, ఆ మరణ భయం తీసేసి యుగ యుగాలు ఆయనతో కూడా ఉండడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అని ఈ లోకానికి వచ్చే విషయంలో మనకు ఎన్నో సంఘటన తెలుసు. ఆయన గుర్తెరగలేని స్థితిలో లోకం చేర్చుకుంది. ఏదైనా సరే దేవుని చిత్తానికి లోబడి తను తగ్గించుకుని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఈ లోకంలో జీవించి, ఆ వాక్యమే శరీరధారియే ఈ లోకానికి వచ్చి దైవ నరుడు అంటే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత అంతా ఆయన కలిగి, ఒక వ్యక్తి మానవుడిగా ఉండిన సరే దైవ సంబంధమైన ఆలోచనతో ఎలా బ్రతకాలో నిరూపించి, ఆ విధంగా బ్రతకడానికి ఒక మాదిరిని ఏర్పరిచి ఆయన మరణించి, మరణము ద్వారా మరణము యొక్క బలం గల వాణిని నశింపజేశాడు. అందుకనే మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అక్కడ రాయబడిన మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? చూడండి. చాలు. ఆ పిల్లలు అంటే ఆయన ద్వారా రూపించబడిన మనము రక్త మాంసములు గలవారైనందున, ఎప్పుడైతే దేవుడు మట్టితో ఒక రూపాన్ని ఏర్పరిచి జీవవాయువును ఊదినప్పుడు ఆ వ్యక్తి జీవించు ఆత్మగా మారాడు. ఈ శరీరము ఎప్పుడు జీవింపబడుతుంది? రక్తం మన శరీరంలో ఉన్నంతకాలం. రక్తము ఈ దేహానికి ప్రాణం. అంటే దేవుడు జీవవాయువును ఊదినప్పుడు నరార ప్రాణం అనేది పోసుకుంది. ఆ ప్రాణానికి ఫిజికల్గా ఉండేది ఏంటంటే రక్తం, కనిపించేది ఏంటంటే రక్తం, నిలబడ్డానికి రక్తం. రక్తంలో ఏముంటుంది? ఆక్సిజనేగా ఉండేది. రక్తంలో ఏముంటుంది? ఆక్సిజనే ఉంటుంది. ముక్కు మూసినా మనిషి వస్తాడు, రక్తము పోయినా మనిషి వస్తాడు. అంటే జీవవాయువు నాసిక అంటే ముక్కుల ద్వారా ఊదినప్పుడు ఈ జీవం అనేది నరాన్న మొత్తం ఎలా వచ్చిందంటే రక్తము ద్వారా ఈ శరీరాన్ని జీవింపజేస్తుంది. అందుకనే ఏ చిన్న పాటు తగిన రక్తమే వస్తుంది. అవునా కదా? నరాలు ఉంటేనేనా? ప్రతి చర్మానికి కూడా రక్తాన్ని అంటుకునే ఉంటుంది. అంటే రక్తము అనేది ఈ శరీరం అంతా ఉంటుంది. ఈ రక్తమే ఈ దేహానికి ప్రాణం. ఎందుకు ఈ యొక్క దేహానికి ఆయన అలాంటి ప్రాణాన్ని ఇచ్చాడు అంటే, ఆత్మకు ఒక రూపాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ రూపమే ఈ శరీరం. ఆత్మ మాట్లాడగలుగుతుంది, ఆత్మ వినగలుగుతుంది, ఆత్మ చూడగలుగుతుంది, ఆత్మ నడవగలుగుతుంది, ఆత్మ సంచరించగలుగుతుంది, ఆత్మ ఆలోచించగలుగుతుంది. వీటన్నిటి యొక్క సమూహాన్ని
ఒక ఆకారాన్ని, ఆత్మకంటూ ఒక ఆకారం ఉండదు, ఎక్కడైనా సరే ఉంటుంది. అందుకని ఆయన ఆది సంభూతుడే, విశ్వవ్యాప్తం అంతలకై ఉన్న దేవుడే అని అంటాడు. కానీ ఒక రూపంని దేవుడు ఏర్పరిచి, ఆయన పోలిక చొప్పున ఒక రూపాన్ని ఏర్పరిచి ఆయన జీవాన్ని ఆ మనుషులు ఊదినప్పుడు జీవించు ఆత్మగా మార్చబడ్డాడు. ఆ జీవింపజేసేదంటే ఆ జీవము ద్వారా వచ్చినటువంటి రక్తం. ఈ శరీరాన్ని పోషించేదంటే రక్తం. అంటే ఆయన ద్వారా పుట్టిన పిల్లలందరూ కూడా రక్త మాంసములు గలవారు. అయితే మానవుడు మొదట పుట్టినప్పుడు అక్కడ రాయబడిన వ్యక్తి అంటే జీవించు వ్యక్తి అని కాదు, జీవించు ఆత్మ ఆయను అని రాయబడింది. మీరు గమనించాల్సిన అర్థం. రక్త మాంసములు గలవాడే, కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాడు? ఆత్మ సంబంధమైన వ్యక్తి. దేవుడే ఆత్మ కాబట్టి ఆత్మ కలిగిన వ్యక్తి ఆత్మ ద్వారా దేవుని మహిమను చూడగలిగిన స్థితి కలిగిన వ్యక్తి ఆదాము అవ్వలు. రక్త మాంసంలో ఉండిన ఈ రక్తంలో ఉండేది ఏంటంటే దేవునికి మహిమ, దేవునికి ఆత్మ, దేవునికి శక్తి ఉంది. కాబట్టి ఆదాము అవ్వలు జీవించు ఆత్మగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారు, దేవునితో చూడగలిగారు, దేవునితో మాట్లాడగలిగారు, దేవుని స్వరం వినగలిగారు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా జీవించే ఆత్మ కాబట్టి. ఎప్పుడైతే సాతాను మాట విని ఆజ్ఞని అతిక్రమించాడో, ఎప్పుడైతే పాపం హృదయంలోకి వచ్చిందో, దేవుని మాటకు లోపడలేదో, దేవుని యొక్క ఆత్మ అతను ఏం చేసింది? వెడబాసిపోయింది. అంటే ఈ దేవుని చూడగలిగిన స్థితి, దేవునితో ఉండగలిగిన స్థితి ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోయింది. అది అందుకనే ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క సిగ్గు కలిగింది అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు వాళ్ళు అలానే ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, కానీ వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. కారణం ఏంటి? ఆత్మే వారిలో ఉంది కాబట్టి. మనం కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనలాగా మార్చబడతాం. ఆయన ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగా మార్చబడతాం. వాళ్ళు కూడా ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేవు. ఎప్పుడైతే ఆయన రూపము అనుగ్రహించిన ఆత్మ వారిలో నుంచి ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి పోయిందో, ఇప్పుడు రూపం మాత్రమే మిగిలిపోయింది. ఆ రూపం ప్రాణంతో ఉంది కాబట్టి బ్రతికే ఉంది. ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క శరీరాన్ని జీవింపచేసే ఆత్మ అతని నుంచి వెడలిపోయింది. ఇంకా దేవుడు అతను ఏం చేశాడంటే అక్కడ ఉండనివ్వకుండా ఎల్లగొట్టేశాడు. కాబట్టి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనుషుడు ఆత్మశక్తిని పొందలేని స్థితిలోనే బ్రతుకుతున్నాడు. ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ ఈ రెండింటిని బలపరిచి దేవుని యొక్క రూపంలోకి మార్చగల ఆత్మ లేదు. అందుకని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని రాయబడింది. ఆ దీపాన్ని ఆర్పేసుకొని, పోగొట్టుకొని, చీకటిమయం చేసుకొని, దేవుణ్ణి చూడని స్థితిలో మానవుడు బ్రతుకుతూనే ఉన్నాడు. ప్రాణం ఉంది కదా, బ్రతుకుతాడు. ప్రాణం పోయిన వరకు బ్రతకాలి. మరి ప్రాణం పోయిన తర్వాత ప్రాణం ఏమవుతుంది అంటే ఎవరికైతే లోబడుతుందో వారి చేతిలో ఉంటుంది. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, లోబడుటకు మిమ్మును మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటారో దానికి మీరు దాసులు. దేనికి అప్పగించుకుంటారో దానికి దాసులు. ఇప్పుడు ఆదాములు ఎవరికి లోబడ్డారు? సాతానుకు. దానికి దాసులు అయిపోయారు. కాబట్టి మరణం యొక్క అధికారం వారికి వచ్చింది. ఏంటి ఆజ్ఞ? ఏంటి? తిను దినమున నీవు చచ్చెదవు అనేది ఆజ్ఞ. చావు అనేది ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టే వచ్చింది. వీరు ఎవరి మాట విని ఆజ్ఞ అతిక్రమించారంటే సాతాను మాట విన్నారు. కాబట్టి సాతానుకు ఆ మరణ అధికారం, అంటే మరణించిన వారు కూడా అధికారం అతని చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మరణించిన వారందరూ కూడా సాతాను చెరలో ఉండిపోయారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చేంత వరకు ఎక్కడ ఉండిపోయారు? మరణించిన వారికి ఆత్మలు ఎక్కడ ఉన్నాయంటే సాతాను యొక్క చెరలో ఉండిపోయాయి. అది భూమి యొక్క అగాధములో ఉండిపోయింది, పాతాళపు పైన ఉండిపోయింది. అది అబ్రహాము రొమ్ముగా ఉండిపోయింది. కానీ అక్కడ నుంచి ఎవరు రాలేక బందీలుగా ఉండిపోయారు. అప్పుడు ఈ పాపపు చెర నుంచి విడిపించి
తిరిగి ఒకప్పుడు దేవుడితో సహవాసము చేయగలిగినటువంటి ఆత్మస్థితి కలిగి ఆ రూపంలో మార్చబడే విధంగా ఈ పాపానికి శిక్ష అనుభవించి, శిక్ష నుంచి వీరిని విడిపించి, తప్పించి, తిరిగి ఆత్మచేత బలపరిచి ఆ రూపంలో మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నారు, అంతేగాని ఆత్మ లేదు. ఈ రక్త మాంసాలు ఉన్నంతకాలం మరణ భయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ మరణ భయము చేత, మరణ అంటే ఏంటి, జీవితాంతము మరణ భయము చేత ఆ దాస్యమునకు, మరణము ఎప్పుడు చేస్తామో, ఏమవుతుందో, ఏమైపోతామో అని బాధ, భయం మనిషిని వెంటాడుతుంటే ఆ భయము నుంచి విడిపించి నీలో ఉన్న జీవం నశించేది కాదు, నిరంతరము జీవించేది. అలా జీవించడానికి దేవుడు తన ప్రియకుమారుని పంపి, అక్కడ రాయబడిన మాట చూడండి, మరణము యొక్క బలం గల వాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, అంటే ఆయన మరణించి వాడి దగ్గర ఉన్న అధికారాన్ని తీసుకున్నాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, చచ్చిన వాళ్ళందరూ వాడి చేతులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయన చనిపోయిన తర్వాత సాతాను అనుకున్నాడు, ఈయన కూడా నా చేతుల్లో చచ్చిపోయాడు, ఈతను కూడా బంధించి నా దగ్గర ఉంచుకుంటాడు అని అనుకున్నాడు. ఆయన అందుకు చనిపోయింది కాదు, చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి వాడిని ఓడించి ఆయన చెరలో ఉన్న వాడిని ఆత్మలు అందరూ కూడా తీసుకొని తిరిగి లేచాడు. ఇప్పుడు సాతానికి బలం లేదు. అంటే మరణించిన వారిని తన చేతిలో ఉంచుకోవడానికి, తన దగ్గర ఉంచుకోవడానికి, బాధ పెట్టడానికి బలం లేదు. ఒకప్పుడు ఉండేది. ఆ బలాన్ని నశింపజేసి ఇప్పుడు వారి అందరి ఆత్మలను చెరగా తీసుకొని మధ్యాకాశంలో ఉంచి ఆయన పునరుద్ధానుడైనట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరణించిన వారు అందరూ కూడా సాతాను చెరలోకి వెళ్లకుండా నీతిగా మరణిస్తే సరాసరి మధ్యాకాశంలో పరదేశకుపోతారు. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు? సాతాను యొక్క చెరలోకి, భూమి కింద ఉన్నటువంటి అగాధ పైనటువంటి పాపపు చెర, సాతాను చెరలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్ళరు. నువ్వు నీతిగా బ్రతుకుతే ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఆయన ఈ లోకానికి 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీదకి తిరిగి రెండో రాకడ వచ్చేంత వరకు మరణించిన వారికి ఆత్మలో పరదేశిలో ఉండినట్లుగా చేశాడు. అది దేవుడు చేసిన క్రియ. ఇప్పుడు ఈ మరణ బంధకముల నుంచి మనం విడిపించడానికి, ఈ మరణ భయం నుంచి తప్పించడానికి ఆయన ఏం చేశాడంటే, ఆయనే పాప మానవాకారంగా ఈ లోకానికి వచ్చి, పాప మానవాకారంగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడంలో ఆయన రక్త మాంసంలో పాలివాడాడు. కారణం ఏంటి? ఆయనకు ఉద్దేశం, దేవునికి చిత్తం అంటే రక్తము చిందించబడితేనే పాపానికి పరిహారం కలుగుతుంది అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ పరిహారం, పాప పరిహారార్థము ఆయన కూడా రక్త మాంసముల పాలివాడై ఈ లోకంలో పుట్టి, ఆ పాలివాడు అవటానికి తన్ను తాను రిక్తుడిగా చేసుకుని, ఎలాంటి వాడు? తండ్రితో సమానముగా ఉండే భాగ్యం. ఆయన వేరు, వీరు వేరు కాదు. ఆయనతో 24 పెద్దలతో, 4 జీవుల గానాలతో, వేవేల పరిశుద్ధులు నిత్యము దేవుడు అని స్తుతింపబడుతున్నవాడు. ఈ గంధపు చుట్ట ఎవరు ఇప్పుతారు? ఎవడు లేకపోయేనే. అప్పుడు నేను వెళ్తానంటే 24 పెద్దలు కూడా ఆయన ఎదుట కిరీటాలు తీసి సాష్టాంగ నమస్కారం చేశారు యేసు ప్రభు ఎదుట. అంతటి ఘనత ఉంది, అంతటి స్థాయి. తండ్రితో పరలోక అన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు. చూడండి, మనం కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరు అమర్చుకోండి అంటూ రాయబడిన మాట. 2వ అధ్యాయం చూడండి, ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని స్వరూపమై ఉండి, ఆయన స్వరూపమే మహాదేవుడు అండి.
దేవుని స్వరూపమయ్యుండి దేవునితో సమానముగా ఉండుట. అంటే ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయన దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానం. అందుకనే పిలుపుతో అంటాడు, తండ్రి చూపించాయా అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే కారణం ఏంటి? తండ్రి నేను ఏకమై ఉన్నాం, వేరు కాదు. అంటే తండ్రితో కూడా సమానముగా ఉండే భాగ్యం. దేవుని యొక్క స్వరూపం అంటే, దేవుని యొక్క స్వరూపం అంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా ఆయన తల దగ్గ మెరిచేటువంటి అపరంజిని పోలి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయనకు వర్ణిస్తే కానీ అలాంటి పరిశుద్ధత, అలాంటి మహోన్నతమైన స్థితిలో ఉండే భాగ్యం కలిగిన వాడై ఉండి, చదవండి, కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అర్రే, నేను వదిలిపెట్టి వెళ్తే మనుషుల మధ్య మురికిలో వాళ్ళ మధ్య బ్రతకాల, ఇంకొకరిని పంపించయ్యా అని అనలేదండి. అందుకనే ఎవరు వెళ్తారు పాప పరిహారార్థం, దేవునికి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకంలో ఎవరు వెళ్తారంటే అప్పుడు నేను వెళ్తానని ముందుకు వచ్చినట్టుగా యెషయా గ్రంథంలో రాయబడింది, నేను వెళ్తాను. అందుకని ఆయన అంటాడు, పుస్తకపు చుట్టలో రాయబడిన రీతిగా నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు అంటాడు. ముందుగా అనాది సంకల్పం, ఒక వ్యక్తి ఒకరు వెళ్ళాలి పరలోకం నుంచి. ఎవరు వెళ్తారంటే ఆ పరలోకంలో ఉండే భాగ్యం, విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు. ఈరోజు ఎవరైనా పని చెప్పారనుకోండి, ఏదైనా చెప్పారనుకోండి, కష్టమైతే అబ్బా హాయిగా ఉండేవాళ్ళు, అనవసరంగా ఇక్కడికి వచ్చాను. ఎంతమంది అనుకోవట్లేదు? ఏ విషయంలో అయినా సరే కష్టం కలిగితే, బాధ కలిగితే ఉన్న స్థితిని గుర్తు చేసుకుంటూ. కానీ యేసుక్రీస్తు చూడండి, మనం రక్త మాంసంలో పాలివాడవటానికి తను తాను ఏం చేసుకున్నాడంటే పరలోకంలో ఆయన స్వరూపంలో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆ రూపాన్ని పోగొట్టుకున్నాడు, ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రం కాకుండా కింద చూడండి, మనుష్యుని పోలికగా పుట్టి, మనుషుల పోలిక. చూడండి, దేవుని పోలిక ఎక్కడ, మనుషుల పోలిక ఎక్కడ? మనుష్యుని పోలికగా పుట్టి, చూడండి, దేవుడు ఇప్పుడు ఏమైపోయాడు? దాసుని యొక్క స్వరూపం. ఈ లోకంలో దాసుల యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది? ఇప్పుడైతే దాసులు అనే వాళ్ళు లేరు, కానీ ఇదివరకు అయితే ఎట్లా ఉండేవాళ్ళంటే వాళ్ళకు ఈవెన్ షర్టు కూడా ఉండదు. ఆ రోజుల్లో డ్రాయర్లు ఉండేవి కాదు కాబట్టి ఏమైనా జస్ట్ ఒక ఏమంటే లంగోట లాంటిది ఏదో ఒక దేశంలో కనిపించకుండా అట్లా కట్టుకొని బ్రతికే వాళ్ళు, అంతే. వాళ్ళకి ఏ స్థితి ఉండదు, ఏమీ ఉండదు. చలికి అలానే ఉండాలి, ఎండకు అలానే ఉండాలి, తలకు రాసుకుని నూనె ఉండదు, దువ్వెన ఉండదు, ఏమి ఉండదు. పెడితే తినాలి, లేకుంటే లేదు. అలాంటి స్థితి, ఎంత దారుణమైన స్థితి దాసునిది. ఎవరైనా కొనుక్కున్నారనుకోండి ఒక వ్యక్తిని, అంతే, వీళ్ళు పెడితే తినాలి, వాళ్ళకంటూ ఓన్ ఐడెంటిటీ అంటూ ఉండదు. చూడండి, అంటే దేవుడి స్వరూపాన్ని వదిలిపెట్టుకుని ఇప్పుడు ఏ స్వరూపం? దాసుని స్వరూపం. దేవుని పోలికగా ఉండే స్థితిని వదిలిపెట్టి మనుషుని పోలికగా, పోని మనుషుల పోలికగా పుట్టాడు. మహా ఉన్నతమైన స్థితిలో మంచి రాజ దర్బారులో ఏం పుట్టలేదు, మహారాజుకు కుమారుడిగా ఏం పుట్టలేదు. అలా పుట్టింటే మనం అనుకుంటా, ఎవరైనా గొప్ప సంపన్నుల కుటుంబాలు పుట్టిన బిడ్డలను చూసినప్పుడు పిల్లలు ఏమనుకుంటే, అబ్బా నేను అలా పుట్టింటే నేను అంత లగ్జరీగా పెరిగేవాడిని, అంత హ్యాపీగా ఉండేవాడిని అనుకుంటుంటారు. అలా పుట్టడానికి కూడా లేకుండా ఆయన ఎలాంటి దాసుని స్వరూపాన్ని కలిగి, చూడండి కింద చూడండి, ఆ తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడి అంటే ఏమీ లేని వాడిగా చేసుకున్నాడు. ఆయనకు ఉన్నదంతా ఏంటి? మహిమ ఉంది, మహోన్నతమైన స్థితి ఉంది, పరలోకం ఉంది, పరిశుద్ధులతో నిత్యం స్తుతింపబడుతున్న ఘనత ఉంది. వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? వద్దు అనుకొని రిక్తుడిగా, ఏమీ లేనివాడిగా ఈ లోకానికి ప్రభు వచ్చాడు. అందుకని దాని కింద ఇంకొక మాట ఉంటుంది చూడండి, మరియు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, తన్ను తాను తగ్గించుకునే యేసు ప్రభు గురించి మనం చెప్తున్న మాటలు ఇవి. ఎందుకు ఇలాంటి స్థితి? పరలోకాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? సింహాసనాన్ని వదిలిపెట్టడానికి గల కారణం ఏంటి?
మహిమను కోల్పోయి ఈ లోకంలో దాసుని స్వరూపం ధరించుకోవడానికి కారణం ఏంటి? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై జీవితకాలం అంతా కూడా మరణ దాస్యముకు లోనైన వారే బాధపడుతూ భయపడుతున్నారు. కాబట్టి ఆ పిల్లలను రక్షించడానికి, వారి పాపము నుంచి రక్షించడానికి, వారి పాపం నుంచి విడిపించడానికి, అందుకనే యేసేపుతో చెప్తాడు, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనే వారి పాపముల నుంచి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అంటాడు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. దేని నుంచి రక్షించేవాడు? పాపము నుంచి రక్షించేవాడు. అలా పాపము నుంచి మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు పరలోకం నుండి స్థితి గతిని వదిలిపెట్టి, రూపాన్ని వదిలిపెట్టి మార్చుకొని రిక్తుడిగా ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు ఒక స్త్రీ గర్భంలో ఒక అణువుగా, అంత అణువుగా పుట్టడం ఎంత తగ్గించకుండా జరుగుతుందండి. కారణం ఒకటే, ఎందుకంటే ఆ పిల్లలమైన మనము రక్త మాంసంలో పాలివారాము. ఆ పిల్లలమైన మనము రక్త మాంసంలో కలిగి మన జీవితాంతం కూడా మరణ భయంతో బ్రతుకుతున్నాం. ఆ మరణ భయాన్ని తొలగించడానికే యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి, తను తగ్గించుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తను మరణించి ఏం చేశాడు? తను మరణించి, అందుకని అక్కడ తన మరణము ద్వారా మరణం యొక్క బలం గల వారిని నశింపజేసి ఆ భయం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలివాడాయి అని ఇప్పుడు మనం చదువుకున్నాం. అంటే ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏదైనా గొప్ప కోసం వెళ్ళమంటే జనాలు వెళ్తారు, పేరు కోసం వెళ్ళమంటే వెళ్తారు, పేరు కోసం చేయమంటే చేస్తారు. అబ్బా వాళ్ళు ఇలా చేశారు, ఇలా చేశారు, అంతేకాని బాధ పడుతూ, ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ, ఎవరు చూడకపోయినా తను తగ్గించుకొని ఘనత లేని విషయాన్ని ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. ఏది చేసినా సరే పొగడాలి, ఏది చేసినా సరే తెలియబడాలి, ఏది చేసినా సరే ఘనత రావాలి అనే మనస్తత్వం మనిషిది. కానీ యేసుక్రీస్తు అలా లేకుండా తను రిక్తుడిగా ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. గల కారణం ఏంటంటే మరణం గల బలం గల వారిని నశింపచేసి మరణ దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు. ఎలా విడిపించబడతామంటే ఆయన రక్తము వెలగా చెల్లించి పాపము నుంచి మనల్ని విడిపించి, మనం చేసిన పాపాలన్నిటి కూడా ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాడు. అందుకనే ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మీరు విమోచన అనగా మీ అపరాధములు క్షమాపణ. మనం చేసిన పాపానికి, మనం చేసిన పాపిష్టి క్రియలకు, ఆ పాపిష్టి క్రియల నుంచి ఎలా విడుదల పొందామంటే ఆయన వెల చెల్లించాడు. ఏంటి ఆ వెల అంటే? రక్తమే వెలగా చెల్లించాడు. ఎందుకంటే లేవీకాండంలో ఎన్నోసార్లు మన ఆరాధనలు చెప్పుకున్నాం, రక్తము దేహమునకు ప్రాణం, ప్రాయశ్చిత్తం చేయనట్లు నేను మీకు రక్తాన్ని ఇచ్చానంట. అంటే ఈ ప్రాణము దేనికంటే? ప్రాయశ్చిత్తం చేయబడ్డానికి. అందుకనే పాత నిబంధన కాలంలో పాప పరిహారార్థ నిమిత్తం రక్తము చిందించబడేది. రక్తము చిందించబడిన దాన్ని బట్టి వారికి పాపం నుంచి వాళ్ళకు పరిహారం పొందుకునేవారు. కాబట్టే అవి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఒక ఆచారంగా, మనము నిజంగా ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందడానికి అవి ఒక రూపకంగా జరుగుతూ మనకు తెలుసుకోవడానికి జరిగినట్టు బైబిల్లో రాయబడింది. అయితే మనుషులందరూ కూడా పాపము నుంచి విడుదల పొందడానికి ఆయనే తను అర్పించుకోవడానికి, అర్పణగా తన శరీరాన్ని అర్పించుకొని వెలగా చెల్లించి రక్తాన్ని చిందించి, ఆ రక్తము ద్వారా పరిశుద్ధమైన రక్తం నిర్జీవ క్రియలు విడిచిపెట్టేట్టు చేసి మనం కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీరుస్తుంది. ఆ నీతిమంతులుగా మన జీవితకాలం అంతయు, ఇంతకుముందు ఏం చదువుకున్నాం? జీవితకాలం అంతయు కూడా ఏంటి? మరణ భయం. ఇప్పుడేంటి? రక్షణ పొందుకున్న వారిలో జీవితకాలం అంతా కూడా ఎలా బ్రతకగలుగుతావు? నిర్భయం కలిగి. అంటే మన భయం లేదు, శ్రమ భయం లేదు, ఏ భయం లేకుండా మన జీవితాంతము కూడా నిర్భయం కలిగి దేవుని యొక్క సన్నిధిలో నీతిగా పరిశుద్ధులుగా బ్రతకడానికి ఆయన రక్తము ద్వారా మనకేం కలుగజేశాడంటే? రక్షణ కలుగజేశాడు. అలా రక్షించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు యొక్క పుట్టినరోజును ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇది ఆయన పుట్టుకలో ఉన్నటువంటి మహత్యం. అయితే
ఇంత స్టోరీ ఎందుకు చెప్పానయ్యా అంటే, రక్షణ ఎందుకు అంటే మరణ భయం నుంచి విడిపించి నిర్భయులుగా బ్రతకడానికి. ఎందుకు అంటే ఒకప్పుడు పాపులము పరిశుద్ధులుగా బ్రతకడానికి, ఒకప్పుడు లోకానికి దాసులము ఇప్పుడు నీతిగా దాసులుగా దేవునికి ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని సంఘంలో బ్రతిక కృపనిచ్చాడు. ఈ లోకం ఎక్కడ లేనట్టు సురక్షిత ఆయన సన్నిధిలోని ఇచ్చాడు అని మనం చెప్పుకుంటున్న అలాంటి సురక్షితమైన జీవితాన్ని ఆయన రక్షణ ద్వారా అనుగ్రహించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఆయన సంకల్పం నెరవేర్చబడే విధంగా యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టి ఈరోజు ఇంతమంది ఆనందించడానికి, ఇంతమంది సంతోషించడానికి, ఇంతమంది ఆయన పుట్టుకున్న రోజు కావచ్చు, ఆయన అనుగ్రహించే రక్షణను బట్టి కావచ్చు, ఆయన అనుగ్రహించే కృపను బట్టి కావచ్చు, ఆయన పొగడడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరో మనం తెలుసుకుంటే మంచిది. మనం కూడా అలాంటి కారకులుగా ఉండాలి. అందుకని బైబిల్లో నాకు 1998లో అనుకుంటా వాగ్దానం ఇచ్చి, నిన్ను సంతోష కారణముగా చేయుదునని. ఏంటి అంటే, నేను సంతోష కారణముగా చేయుదునంటే అర్థం ఏంటి? నీ ద్వారా అనేకులకు సంతోషం పుట్టునని. అంటే యేసుక్రీస్తు పుట్టిన దాన్ని బట్టి అనేకులు సంతోషపడ్డారు, ఈరోజు సంతోషపడుతూనే ఉన్నారు. ఆయన సంతోష కారణంగా ఈరోజు వచ్చారు. అంటే మనము కూడా ఆయన మన ద్వారా కానీ యేసుక్రీస్తు కానీ పుట్టగలిగితే మనం కూడా సంతోష కారణాలుగా మనం మార్చబడగలుగుతాం. అయితే యేసుక్రీస్తు పుట్టకలో అంటే పాలి భాగస్థులుగా ఉండి యేసుక్రీస్తుని ఈ లోకానికి రావడానికి కారకులుగా ఉండి వాళ్ళు ఎలా ఈ లోకానికి రక్షకుడిని తీసుకొచ్చారో అలాంటి జీవితాన్ని మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. అది లేకపోతే క్రిస్మస్ కాదు. ఇప్పుడు చదువుకోలేనటువంటి పెద్దలు ఏమంటారంటే కిస్మిస్ అంటారు కదా. కిస్మిస్ పండుగ అంటే ఏంటి? వాళ్ళు క్రైస్ట్ అనే దాన్ని అలాంటి తెలియక కిస్ అంటారు. దాని అర్థం అంటే క్రైస్ట్ అనే వాళ్ళకి అర్థం. లేకుంటే క్రిస్మిస్ అనుకుందాం. క్రిస్మిస్ అంటే ఏంటి? క్రైస్ట్ మిస్ అంటే దేవుడు లేకుండా ఈరోజు క్రిస్మస్ చేస్తున్నారు. ఆదివారం ఆయన పాద సన్నిధులు ఉండాలి అని గత 3 వారాలుగా ఆయన కోరుకునేది బలిని కాదురా బాబు, నీ హృదయాన్ని, ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, ఆయన మందిరం ఉండాలంటే ఈరోజు పండగ చేసుకోవడానికి, రేపు పండగ చేసుకోవడానికి ఇళ్లలో ఉన్న వాళ్ళే. కానీ ఆయన ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? రేపటి కోసం సిద్ధపడుతున్నారు. దేవుడు లేకుండా, ప్రభువు లేకుండా ఆయన మిస్ చేసుకొని, ఆయన వదిలేసుకొని పండగ చేసుకుంటున్నారు. అదేదో కథలో అందరూ బర్త్డే పార్టీకి వెళ్ళారు. బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఆ బర్త్డే చేసుకున్న చిన్న పిల్లవాడు, 3 ఏళ్ళ పిల్లవాడు, వాడేం చేస్తాడు? ఆడుకుంటూ ఒక మూలకి వెళ్ళాడు. ఆ మూలలో హ్యాంగ్ చేసుకునేటువంటి ఒకటి అంటే హ్యాంగర్ లాంటిది కాకుండా ఒక ట్రీ లాంటిది ఉంది. వాడు వెళ్ళి దాని కింద ఆడు కూర్చుంటే ఎవడో వచ్చి కోట్ వేసి దానికి వాడు రాకుండా అడ్డుగేశాడు. ఓహో, ఇక్కడ అందరు కోటు తగిలిచ్చేదేమనుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకదాని మీద కోటు తగిలిస్తే వాడిని దాటుకుని రాకుండా ఆ లోపల ఆ మూలన ఉండిపోయాడు, ఊపిరాడగా చనిపోయాడు. వీళ్ళు మాత్రం పార్టీకి వస్తే ఏముంది? తాగేవాడు తాగుతున్నాడు, తూగేవాడు తూగుతున్నాడు. అందరూ ఆ పిల్లవాడి పేరు చెప్పుకొనే తైతక్కలాడుతున్నారు. కానీ పిల్లవాడిని గురించి ఎవడు పట్టించుకోలేదు. తీరా కేక్ కట్ చేసే టైం వచ్చింది. ఏడి పిల్లవాడు అంటే చచ్చి ఊరుకున్నాడు. హృదయంలో క్రీస్తు లేడు, జీవితంలో క్రీస్తు లేడు, బ్రతుకులో క్రీస్తు యొక్క మనస్తత్వం లేదు, క్రీస్తుని అనుసరించే ఉద్దేశమే లేదు. కానీ ఆయన గురించి మాత్రము పండగలు చేసుకుంటాడు. ఏం లాభం? క్రీస్తుని కలిగి ఉండటే కదా, క్రీస్తుని కలిగి బ్రతకడే కదా. అందుకే కదా ఆయన తన రక్తాన్ని చిందించి లోకానికి వచ్చాడు. మళ్ళీ ఆయన రక్తాన్ని చిందించడానికి వచ్చి ఒక ఆనందాన్ని ఇస్తే ఆ ఆనందాన్ని మనం అనేకులకు చూపే వ్యక్తులుగా మనం ఉండాలి కదా. అలా చూపినప్పుడే ఒక్కొక్కరు దేవుని కనుగొనగలుగుతారు. అలా ఈ క్రీస్తు యొక్క పుట్టుకలో కారణమైనటువంటి వారెవరో మనం చూద్దాం. చూడండి, నేను ఒక 5 మందిని రాసి పెట్టుకున్నాను. ఫస్ట్
లూకాసు వార్త 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో కారకమైనటువంటి వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏ విధంగా కారణమయ్యారో, మనం కూడా ఈ లోకంలో అనేకుల జీవితాలు యేసుక్రీస్తు పుట్టినట్లుగా మనం కూడా అలా ఉండగలుగుతున్నామా అనేది పరిశీలించుకోగలిగితే రేపు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడమే కదా. ఇక్కడ మనం చదివితే గాబ్రియేలు దూత. ఇప్పుడు గాబ్రియేలు దూత ఎలా కారణమయ్యాడు అంటే అక్కడ మనం చూస్తే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవరికైతే తెలియచేశాడో వారికి తెలియచేశాడు. ఏది కూడా కలిపి చెరిపడే వాక్యం లేదు. ఎదుటి వారిని సంతోషపరచాలి, అబ్బా బాగా చెప్పాడు అనేది కాదు. దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాలి. లోకంలోని ముచ్చట్లు వాక్యంలో చెప్తే ఏముంటుంది? ఎవరికి తెలియనియా? జరుగుతున్న పరిణామాలు సంఘటనల గురించి వాక్యంలో ప్రస్తావించే సందర్భం 1 మినిట్ అట్లా ఉండాలి. అదే దాన్ని ఆధారం చేసుకోకూడదు కదా. దేవునికి వాక్యం, దేవునికి చిత్తం, దేవుని కనిపెట్టి ప్రార్థించి తెలుసుకున్న దాన్ని బట్టి ఉన్నది ఉన్నట్టుగా మనుషులను సంతోషపెట్టేది కాకుండా అది ఏదైనా సరే ధైర్యంగా నిర్భయంగా చెప్పగలిగే స్థితి ఉండాలి. ఆమెకు కీడే జరగబోతుంది, అపాయమే జరగబోతుంది, ఆమె జీవితం అవమానమే రాబోతుంది. కాదమ్మా, దేవుడు ఇలా అనుకుంటున్నాడు, ఈసారికి అర్థం చేసుకో అని కన్విన్సింగ్ మోడల్లో వాక్యం చెప్పలేదు. లేకుంటే దూత మరియతో మాట్లాడలేదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించాలంటే యేసుక్రీస్తును ఒక వ్యక్తి గర్భంలో ధరించడానికి కారణమైన స్థితిని హృదయపూర్వకంగా తెలియచేయాలి. కలిపి చెరపటి వాక్యంలాగా ఉండకూడదు. అక్కడ కొంత ఇక్కడ కొంత, ఇది తీసుకొని అది తీసుకొని కాకుండా దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఉద్దేశం తెలుసుకొని పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవునికి వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించగలిగే స్థితి ఉండాలి. ఇప్పుడు దూత అంటే గాబ్రియేలు దూత, వాస్తవానికి దూత అనగానే మనం స్త్రీ అన్నట్లు అనుకుంటాం, కానీ బైబిల్లో దూతలందరూ కూడా దేవుని కుమారులను రాయబడింది. దూత అంటే డ్రామాల్లో కూడా ఏం చేస్తారు, అమ్మాయిలని ఏం చేస్తారు, వైట్ ఫ్రాక్ వేసి దూతలకు నిలబెడతారు. చాలామంది అబ్బాయి అమ్మాయి అనుకుంటే అక్కడ కుమారులుగా దేవుడు తీర్చాడు. దూతలందరూ కూడా దేవుని కుమారులు కాబట్టి డ్రామాలు వేసేటప్పుడు అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు. అందుకే దూత అనేది అక్కడ పలికే పదం తాను వచ్చింది కాబట్టి అది స్త్రీలింగంగా దూత వచ్చింది, దూత పోయింది కాదు, వచ్చింది పోయిందని కాదు, వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ దూత దైవ సేవకుడికి సాదృశ్యంగా ఉంది. అంటే యేసుక్రీస్తు జన్మించడానికి అవసరమైన వ్యక్తులను, యేసుక్రీస్తు యొక్క జన్మానికి సిద్ధపడిన వ్యక్తులను తయారు చేసే విషయంలో నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లుగా బోధించగలిగి చెప్పగలిగి దేవుని చిత్తానికి లోబడే విధంగా దేవుని ఆజ్ఞ ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే స్థితి ఉండాలి. అంటే నిజమైన యేసుక్రీస్తు ఒక సంఘము ద్వారా, సంఘములో ఉన్నటువంటి సభ్యుల ద్వారా దేవునికి అంటే లోకానికి కనపరచబడాలి అంటే అక్కడ దేవుని చిత్తాన్ని నిర్భయంగా, అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. కొలసీలకు రాసిన పత్రికలో దేవుని చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారై ఏమని ఉంటుంది, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారై
అంటే మనం ప్రార్థన చేస్తాం, మనకి ఏదనిపిస్తుంది అనుకుంటాం, కాకపోతే అయ్యా దేవుని చిత్తం కాదంట. అంటే దాని అర్థం ఏంటి? సరిగ్గా నువ్వు ఆయన చెప్పేంత వరకు, ఆయన నీకు బోధించేంత వరకు, ఆయన నీకు దర్శనమిచ్చేంత వరకు, దేవుడు నీతో మాట్లాడే వరకు, లేకుంటే దేవుడు నీకు ఒక కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి ఉండలేక నీకు తోచినట్టుగా నువ్వు చేసి, నువ్వు తోచినట్టుగా నువ్వు నడిచి దేవుని చిత్తం కాదనుకుంటావు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారై. అందుకనే ఎన్నో ఈ మధ్యకాలం చెప్పింది, ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఉంది, ముందు అది నువ్వు తెలుసుకో. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి సంకల్పం ఉంది. ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఊరికే ఎవరు కూడా తయారు చేయరు, దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. నీ జీవితంలో, నీ బ్రతుకులు కూడా నువ్వు నిరూపించబడ్డావు, రూపించబడ్డావు అంటే కారణం ఖచ్చితంగా ఏదో ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం ఏంటో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అడుగు, అయ్యా నీ పట్ల నా సంకల్పం ఉంది అని దేవుడు చెప్తాడు. ఏదో ఒక విధంగా సాధనంగా వాడుకుంటాడు. కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారుగా ఈ లోకంలో ఉండాలి. ఆ సంపూర్ణంగా గ్రహించిన వారే ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తారు. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ బోధించిన రెండోవారు అంగీకరించే వాళ్ళు కావాలి. ఏంటంటే బోధ జరుగుతుంది కానీ అంగీకరించట్లేదు, బోధ జరుగుతుంది అడ్జస్ట్ అవ్వట్లేదు, మింగుడు పడట్లేదు, బోధ జరుగుతుంది హృదయాల్లో కోసుకుపోతున్నాయి కానీ బండలుగా మార్చబడుతున్నారు. తెలుస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదని, కానీ మార్చుకోలేకపోతున్నారు. ఇది నా గురించే అనుకున్నట్లుగా అనిపిస్తుంది, దేవుడు మాట్లాడితే అది నీ గురించే వాస్తవే, కానీ మార్చుకోలేకపోతున్నారు, లోబడలేకపోతున్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఆ వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆ వ్యక్తికి తెలియచేయడం ముఖ్యం. రెండవదిగా విన్న వాక్యం. ఈ రోజుల్లో మనకు అనుకూలంగా ఉంటేనే దేవునికి లోబడేవాళ్ళు, అనుకూలంగా వాక్యం చెప్పామని చెప్పేవాళ్ళు ఉన్నారు. మొన్నొకసారి వెళ్తే ఆ పాస్టర్ గారు అన్నారు, మా సంఘంలో చాలా ముదురులు ఉన్నారండి, మీరు ఏ వాక్యం చెప్పినా దానికి మార్క్స్ వేస్తారు. ఏంటి అబ్బా ఇన్ని మార్క్స్ వేస్తారంట, వాళ్ళు మిమ్మల్ని పాస్ చేస్తారు. అంటే ఒక ఊరికి ఆ ఊరు ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే, ఈ రోజుల్లో చాలామంది ఏమవుతున్నారంటే, నేను లండన్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది, అమెరికా వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అంటే వాళ్ళు చెప్పాలని ఉద్దేశం ఎక్కడికి వెళ్ళారో అని చెప్పాలి, వాళ్ళకి తెలియాలి, ఏం చెప్తున్నాడు కాదు. అందుకని ఆ ఊరు ఈ ఊరని అని కాకుండా చెప్తున్నాను. అంటే వాళ్ళు ఎన్నన్నీ వేసుకోనండి, ఏమన్నా అనుకోనివ్వండి, వాళ్ళ దృష్టిలో నేను పాస్ కావాల్సిన అవసరం లేదు. దేవుడు నా హృదయంలో ఏం చెప్పాడో అదే చెప్తాను, దేవుడు ఏం ఉద్దేశించాడో అదే చెప్తాను. మీరు చెప్పారు కాబట్టి అప్పటికప్పుడు ఆలోచనలు మార్చుకొని వాళ్ళని సంతోషపెట్టి, అబ్బా వాళ్ళని సంఘ కాపరి వచ్చి మా మధ్యలో ఇలా చెప్పాడు భలే చెప్పాడు అనిపించుకోవడం కాదు, నాకు అవసరం లేదు. దేవుడు నా హృదయంలో ఏముంచాడో, ఏం బయలుపరిచాడో, ఏది నా నోట ఉంచాడో అదే మాత్రం చెప్తాను అని చెప్పిన తర్వాత పెద్దలైన వారు వాళ్ళ హృదయంలో కోయబడి, అయ్యా ఇంతకాలం నామకార్థంగా బ్రతికాము, పొడిచినట్టుగా ఎవరు మాతో మాట్లాడలేదు, నిజంగానే అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అంతే ఉండాలండి, అలానే ప్రకటించబడాలి. పొడవబడిన వారు ఏం చేస్తారు, అయ్యా మారు మనసు పొందడానికి మేమేం చేయాలి? అక్కడ పేతురు వాక్యం చెప్పిన తర్వాత అక్కడ రాయబడింది ఏంటి? హృదయంలో పొడవబడి. అందుకని వాక్యం రెండంచులుగా ఖడ్గం, విభజించినంత మట్టుకు దూరచు కీళ్లను అన్నింటిని విభజిస్తూ ఉంటుంది, గుచ్చుకుంటుంది. సరి చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? దయాప్రాప్తురాల నీకు శుభం అనగానే ఇవి సంతోషపడింది. అబ్బా ఏంటబ్బా, దేవుడే వచ్చి దూతే వచ్చి శుభం అంటుంది, నా జీవితం ఒక మేలేమో, నా జీవితంలో ఒక గొప్ప క్రియ జరిగిపోతుందేమో, ఇప్పటి వరకు నేను దీనురాలుగా ఉన్నాను, ఏమి లేనిదానిగా ఉన్నాను, ఇక మీదట నా బ్రతుకులకు అభివృద్ధి జరుగుతుందేమో, ఇక మీదట దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా అభివృద్ధి పరుస్తాడేమో, ఏదో ఒక మేలుతో శ్రేష్టమైన మేలుతో నింపుతాడేమో అని తనలో తను అనుకుంటూ ఎన్ని ఆలోచనలు అనుకుంటూ ఇంక ఉండబట్టలకు, అయ్యా ఇంతకు ఆ శుభవచనం ఏంటి, నా బ్రతుకులు ఏం చేయబోతున్నారు,
ఏ క్రియ చేసినా గొప్పదాన్ని చేస్తారు. ఎందుకంటే ఆమె తర్వాత ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్పిన దాంట్లో ఆమె ఎంత దీన స్థితిలో బ్రతికిందో అర్థమవుతుంది. ఆమె స్థితి, ఆమె గతి ఎలాంటి స్థితిలో బ్రతుకుతుందో, అనగద్రొక్కబడుతున్న స్థితిలో బ్రతుకుతుంది, బలత్కారుల చేతిలో బ్రతుకుతుంది. ప్రతి ఒక్కరు నిందించే వాళ్ళే, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసే వాళ్ళే, ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా అనేవాళ్ళే. ఎప్పుడు ప్రభు ఈ స్థితి నుంచి విడిపించబడతాను, ఎప్పుడు ప్రభు ఈ స్థితి నుంచి నేను లేపబడతాను, ఎప్పుడు నీ కనుదృష్టి నా మీదకి వస్తుంది, నీ ఎందుకు భయభక్తులు వారి పట్ల యుగ యుగాలకు కనికరం ఉంటుందన్నావు కదా, నీ కనికరం ఎప్పుడయ్యా నా మీదకు అన్నట్టుగా ఆమె బాధపడుతూ దుఃఖపడుతూ ఎదురు చూస్తున్నప్పుడు దూత వచ్చి నీకు శుభం అని చెప్పగానే నిజంగానే ఆమె అనుకుండొచ్చు, నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, కష్టాలన్నీ పోతాయి, సంతోషమే అని అనుకుంటూ ఉండబట్టలేక ఇంతకు ఏంటయ్యా శుభం వచ్చిన ఏంటి అనగానే అంటే ఏం చేశాడు, బాంబు పేల్చేశాడు. నువ్వు గర్భము ధరించి నువ్వు కుమారుని కంట. వెంటనే ఆమెకు అర్థం కాలేదు, అదేంటి నేను పురుషుని ఎరగని దానిని కదా, ఇది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఇంకా ఆయన మొత్తం రివీల్ చేస్తాడు ఏం జరగబోతుందో. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. చూడండి ఆ మాట మనం చూస్తే, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగును అంటే దూతతో అనగా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను పురుషుని ఎరగని దానిని అంటే ఇప్పుడు జరగబోయే క్రియ అని ఏమనబడతాడు, ఎలా కొలవబడతాడు, ఎలా పిలువబడతాడు, అని ఏం జరిగిస్తాడు అని అన్ని చెప్తున్నాడు. నీ మీద గర్భం నువ్వు ఎలా ధరిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ సర్వోన్నతునికి దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని దేవుని శక్తి కమ్ముకొని పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు. కాబట్టి పుట్టినవాడు పరిశుద్ధుడు అనబడతాడు. అలాంటి పరిశుద్ధుడు ద్వారా సర్వమాన పాప వాళ్ళ విమోచన క్రయదనగా తన రక్తాన్ని చిందించేవాడు, పాపం నుంచి విడిపించేవాడు. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెడతామని యేసప్పుతో కూడా దేవుడు చెప్తాడు. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే క్లోనింగ్లు అవి ఇవి, సరోగసి, ఆగసి, ఈగసి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలవకపోయినా అద్దె గర్భాలతో పిల్లలు కనేవాళ్ళు లోకంలో కోకొల్లలు, టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత. కానీ ఆ రోజుల్లో ఆమె అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రదానం చేయబడింది, పలాని వారి యొక్క భార్య అవ్వబోతుందని ప్రకటించబడింది. ఇప్పుడు ఆమె గర్భవతి అయిపోయింది. ఇప్పుడు ఆమె ఆలోచన చూస్తే, నువ్వు గర్భం ధరిస్తావు పురుషుని ఎరగకుండానంటే అది ఎంత అవమానకరమో, అప్పుడున్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో. వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలి, రాళ్ళు రూవి చంపాలి, పాలెముకు వెలుపల వారిని బ్రతకడానికి ఉంచాలి. అంటే అవమానాన్ని సైతం ఆమె భరించడానికి కారణం ఏంటి, సర్వోన్నతిని శక్తి నిలబడినట్లుగా, సర్వోన్నతినికి శక్తి లోకానికి కనిపించినట్లుగా ఆమె అవమానాన్ని భరించింది ప్రియులారా. అందుకని అంటే మీరు మహాశ్రమల్లో మీరు ఉన్నప్పుడు దిగులు పడొద్దు, పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నాడని పేతురు దాన్ని డిక్లేర్ చేస్తాడు. సర్వోన్నతమైన శక్తి పొందుకోవడానికి ఈమె తను తాను అవమానానికి అప్పచెప్పుకుంది. ఆ మాట చదవండి మీరు కానీ, లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు ఆయన మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏమంటుంది, నీ మాట చొప్పున. ఇప్పుడు ఆయన మాట చొప్పున మనకి ఏం జరగాలని కోరుకుంటాం, నెమ్మది రావాలని కోరుకుంటాం, సమాధానం కావాలని కోరుకుంటాం, లోకంలో ఘనత రావాలని కోరుకుంటాం. అంతేకాని నీవు అవమాన స్థితులకు వెళ్తావు, అవమానాన్ని భరించాల్సి వస్తుంది, నిందలు సహించాల్సి వస్తుంది, అనేకులు నిన్ను వెలివేస్తారు, ఇది నీ రాబోయే స్థితి అని చెప్తే ఎవరైనా లోబడతారా? క్రీస్తు కోసం, క్రీస్తును గర్భంలో ధరించడానికి ఈ రోజుల్లో హైందవులు వస్తున్నారు మన మందిరానికి, కానీ క్రీస్తును గర్భంలో ధరించుకోగలిగిన పరిశుద్ధత అన్నట్లేదు. అమ్మో ఇట్లా ఉండాలి. కొన్ని చోట్ల వాళ్ళు తేలిపోతున్నారు, కొన్ని చోట్ల అక్కడ రాయిపోతున్నారు. కారణం ఏంటి? భయం, మనుషులకు భయం, అవమానాన్ని సహించలేని స్థితి.
నిందను ఎదుర్కోలేని స్థితి. ఏది ఏమైనా నేను ధరించేది క్రీస్తునే కదా, ఆయన బట్టి అనేకులు పాపం నుంచి విడిపించబడతారు, నేను కలిగిన క్రీస్తుని బట్టి అనేకులు క్రీస్తును రక్షణ తెలుసుకుంటారన్న ఆలోచనతో అవమానాన్ని సైతం భరించగలిగినటువంటి క్రైస్తవులు కావాలండి ఈ రోజుల్లో. వారి ద్వారానే క్రీస్తు జన్మిస్తాడు, వారి గర్భం క్రీస్తు వస్తాడు. మరి ఈరోజు మనం క్రీస్తును ప్రకటించడానికి, క్రీస్తును చాటి చెప్పడానికి, క్రీస్తును అనేకులకు చూపించడానికి అవమానాన్ని భరించి, నిందను సహించి క్రీస్తును మన హృదయంలో, మన హృదయాంతరంగాల్లో గర్భంగా ధరించుకొని మోస్తున్న మరియలు ఎంతమంది ఈరోజు? అంత ఘనతే కావాలి, అంత గొప్పే కావాలి తప్ప ఏమాత్రం అవమానము, నిందలు భరించలేని స్థితిలో మానవుడు మారిపోయాడు. ఇంకెట్లా నీ ద్వారా క్రీస్తు బయట వాళ్ళకి తెలుస్తాడు? నువ్వు ఎట్లా క్రీస్తు నీలో ఎక్కడ పుడతాడు? అవమానాన్ని సహించింది. ఈరోజు క్రీస్తు కోసం అవమానమైనా సరే, నిందైనా సరే, బాధ అయినా సరే, క్రీస్తుని ఏ విధంగా నా శరీరం అందు ఘనపరచబడాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారా? ఏ విధంగా క్రీస్తును లోకానికి చాటి చెప్పాలి? ఈయన ప్రభు, ఈయన ద్వారా మాత్రమే మనకు పాపం నుంచి విడుదల అని తెలుసుకునే విధంగా వారు అవమానానికి, ఉద్యోగాలు చేసే చోట క్రైస్తవులుగా చెప్పుకోలేని కొందరు ఉన్నారు, దేవుని బిడ్డను చెప్పుకోలేని స్థితిలో కొందరు ఉంటారు, కొన్ని చోట్ల బైబిల్ కూడా పట్టుకోలేని వెళ్ళలేని స్థితిలో కొందరు ఉంటారు, కొందరు అవకాశం వచ్చిన దేవుని ప్రకటించలేని కొందరు ఉంటారు. కానీ వీళ్ళందరూ ఎవరంటే క్రైస్తవులు. చూడండి, మరి అలా లేదండి. తన బ్రతుకులకు అవమానం రాబోతుంది, నింద రాబోతుంది, ఇబ్బంది రాబోతుంది, కష్టం రాబోతుంది, భరించాల్సి వస్తుంది. అది ఒకరోజు 2 రోజులు కాదు, జీవితాంతం భరించాల్సిన కష్టం తన బ్రతుకులకు వస్తున్నా అమంటుంది, నీ చిత్తం నెరవేర్చబడును గాక, నీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక. ఈరోజు ఎంతమంది కోరుకుంటున్నారు? వస్తే వాళ్ళ చిత్తం నెరవేర్చబడాలి. అయ్యా ఇది అనుకుంటున్నాను, నా బిడ్డలు ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నేను ఇలా కట్టుకోవాలి, ఇలా బ్రతకాలి అని అన్నీ వాళ్ళ చిత్తమే. కానీ దేవా నీ చిత్తం నా పట్ల నెరవేరేటట్లు నన్ను నేను నీకు లోపరుచుకుంటున్నాను చెప్పగలిగిన ధైర్యం, విశ్వాసం ఈ రోజులు ఎవరికి ఉందండి? వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటమ్మా అంటే ఉద్యోగం కావాలి, ఏంటమ్మా అంటే స్వస్థతలు కావాలి, ఏంటమ్మా అంటే అన్ని వాళ్ళ గురించి తప్ప నా ద్వారా దేవుడు గణపరచబడాలి, నా ద్వారా దేవుడు కొందరిని తెలుసుకోవాలి, ఇది యేసుక్రీస్తు నిజమైన దేవుడని కొందరైనా తెలుసుకునే విధంగా నా ఆత్మీయత గురించి ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ దాసురాలను అయినా సరే నీ చిత్తం చొప్పున నాకు జరుగును గాక, నాకు జరగాలి. మళ్ళీ ప్రార్థన చేస్తాం, పరలోకమందున నీ చిత్తము భూమి అందంతటా మనలో అయితే మనకు అవసరం లేదు, వాళ్ళ వల్ల ఇంకొకరు నెరవేర్చబడాలి, అంతేగాని మనలోకి మాత్రం మన ఇష్టమే నెరవేర్చబడాలి. ఎంత దారుణం అండి! ఇంకా ఎట్లా దేవుడు యేసుక్రీస్తు అనేకులు తెలియబడతాడు? ఆమె అవమానాన్ని సహించింది, భరించింది. క్రీస్తు పుట్టుకడానికి తన గర్భాన్ని స్థానం ఇచ్చింది. మన హృదయంలో స్థానం ఇస్తున్నామా? నీ ద్వారా క్రీస్తు ప్రకటించబడాలనుకుంటున్నాడు. నిన్నే అనేకులకు ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా, నీ రక్షణలకు నడిపించే వ్యక్తులుగా మార్చాలనుకుంటున్నాడు. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే కదా, క్రీస్తుని భరించితే కదా, ఆయన కనడానికి నువ్వు సహనంతో ఆయన కలిగి ఉండడానికి అలా జరిగించగలిగితే కదా. చూడండి, యేసు క్రీస్తు పుట్టడానికి బలమైన వాక్యం కారణమైతే ఆ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించే మనస్తత్వం అండి, లోబడే తత్వం. లోబడలేక వాళ్ళకి అనుకూలంగా కథలు మార్చుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అట్లా లేదు. మరియమ్మ తల్లి అయితే నీ చిత్తం నా పట్ల జరుగును గాక, నీకు ఇష్టం వచ్చినట్టు జరుగు, అది అవమానం కానీ నింద కానీ నేను క్రీస్తు కోసం బ్రతకాలి. ఈరోజు ఉన్నారా? క్రీస్తుని కలిగి క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని చూపించాలి అని గర్భంలో అంటే హృదయంలో నింపుకున్న వారు ఉన్నారా? ప్రసవేదన పడే ఉన్నారా? ఆత్మ ద్వారా దేవుని శక్తిని లోకానికి చాటి చెప్పగలిగినటువంటి ఆత్మీయత స్థితి కలిగి దేవుని సన్నిధిలో ప్రసవ వేదన పడేవాళ్ళు, దేవా నన్ను వాడుకోండి ప్రభువా, నా ద్వారా మీరు లోకానికి ప్రకటించబడాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. 2 మరియమ్మ దేవునికి వాక్యాన్ని అంగీకరించి ఆయన రాకడికి కారణం. 3 యేసేపు అవమానంలో పరచగా వదిలిపెట్టాలనుకున్నాడు, కానీ దేవుని మాట చెప్పగానే
ఆమెను తన హక్కున చేర్చుకునేను. మీరు కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 24లో యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. చూడండి, సహకరించేవాళ్ళు, క్రీస్తును ఒకవేళ నిందను భరించే వాళ్ళు ఉంటే, క్రీస్తు కోసం బ్రతికే వాళ్ళు ఉంటే, వారికి సహకారంగా ఉండేవాళ్ళు కరువైపోతున్నారు ఈ రోజుల్లో. నేను ప్రయాసపడతాను, నేను చేస్తానంటే సహకరించే వాళ్ళు కరువైపోతున్నారు. ఎవరిది వాళ్ళది అయిపోతుంది. ఇప్పుడు తనని కాని గర్భాన్ని, ఆ గర్భము ఆయనకు తండ్రిగా ఉండి, ఇంకా అక్కడి నుంచి నజరేతు నుంచి బెత్లెహేముకు తీసుకువెళ్ళి ఆ కుమారుడికి తల్లిదండ్రులు తన పేరు లిఖించుకొని సొంత ఊరికి వెళ్ళిన తర్వాత, ఏంద్రా పెళ్లి కాకుండానే తల్లి అవుతుంటే నువ్వు ఏంట్రా, అసలు ఎందుకు వచ్చావు, మా ఇంట్లో స్థానం లేదు అని అసలు ఏ ఇల్లు కూడా చేర్చుకోకుంటుంటే అతను ఎంత బాధ, నేను ఎందుకు ఇంత బాధపడాలి, ఎందుకు ఇంత సహించాలి, నాకేం అవసరం, వదిలేసి ఇంకొకరిని చేసుకుంటే బాగుండేది కదా అని అనుకోలేదండి యేసేపు. నాకెందుకు ఈ తలనొప్పి, ఆమె లోబడింది, ఆమె నేను సహిస్తానంది, ఆమె భరించుకొని నాకెందుకు కష్టం, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎంతమంది లేరు పరిచర్యకు సహకరించే వారి విషయంలో కానీ, సంఘానికి సహకరించే విషయంలో కానీ, దేవుని వాక్యాన్ని సువార్త ప్రకటించే విషయంలో కానీ నాకు సంబంధం లేదు. అయితే ఆయన బాధ్యత, ఆయన అనుకున్నాడు. ఎంతమంది ఉన్నారు క్రీస్తు పని నిమిత్తం సహకారులుగా ఉండాలి, సహాయం చేసే వాళ్ళుగా ఉండాలి, తోడ్పాటుగా ఉండేవాళ్ళు ఉండాలి. మా గురించి చెప్పలేదంటే ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చేయమంటే చేయడానికి రాని వాళ్ళు ఉన్నారు. ఎంత దారుణం. క్రీస్తును మోస్తున్న వారికి సహాయం చేసే వారు ఉండాలి, శ్రమలను సహించే వాళ్ళు ఉండాలి. అలా యేసేపు సహాయం చేశాడు కాబట్టే ఆమెకు ఆ సహాయం చేసే విషయంలో ఆయనకు అవమానమే కలిగింది, నిందే వచ్చింది, బాధే కలిగింది. సొంత వాళ్ళే చేర్చుకోలేదు. ఎన్నో ఏళ్ళ తర్వాత మనకు క్రిస్మస్ అప్పుడు ఎవరెవరు ఊర్ల నుంచి వస్తుంటారు, మనం చేర్చుకుంటాం, మన ఇళ్ళల్లో చేర్చుకుంటాం, హాయిగా హ్యాపీగా ఉంటాం, అన్నీ షేర్ చేసుకుంటాం. కానీ ఏ రోజు కూడా యేసేపును ఆ ఇంట్లో వాళ్ళు చేర్చుకోలేకపోయారు. కారణం ఏంటంటే అతనికి స్థితి అలాంటిది. అది కొని తెచ్చుకున్నదా అండి? కాదు కదా. క్రీస్తు మాటకు లోబడి, ప్రభు మాటకు లోబడి మరియకు సహకారంగా ఉన్నాడు. సహకరించేవారు ఉండాలి. క్రీస్తును మోస్తున్న వారికి సహకరించే వాళ్ళు ఉండాలి. క్రీస్తును కనడానికి ప్రసవ వేదన పడుతున్న వారికి వారి వంతుగా సహాయపడే వాళ్ళు ఉండాలి. ఏ విశ్వాసం సహాయపడలేని స్థితి చెప్పుకోవడానికా, ఉన్నారా అనిపించుకోవడానికా? చూస్తూ కూడా ఊరుకునే విశ్వాసం దేనికండి? హర్షిస్తాడా దేవుడు? కోరుకుంటాడు అలాంటి విశ్వాసాన్ని? తెలిసి కూడా తప్పుకునే వాళ్ళు ఎంతమంది? ఇది నాది కాదులే, ఉన్నారులే చేసుకునే వాళ్ళు, చేసేవాళ్ళు ఉన్నారు, చూసుకునే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. అలా అనుకొని ఉంటే ఈరోజు యేసుక్రీస్తు వచ్చిండేవాడో కాదు, మాకు తెలియదు. అంటే ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు, అంటే ఒకరు భరించే వాళ్ళు, ఒకరు లోబడే వాళ్ళు, సహకరించే వాళ్ళు ఒక గుంపు ఉంది అనుకున్నప్పుడే ఆ గర్భంలో యేసుక్రీస్తు వచ్చాడు. ఆ గర్భానికి యేసేపు సహాయపడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఈ గర్భము ధరించిన తర్వాత ప్రోత్సహించేవారు. ఇప్పుడు ఈమె గర్భం ధరించి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది, అవునా కదా? ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి ఈ మరియమ్మ వందనాలు చెప్పింది. ఎవరికి? పాస్టమ్మ గారికి. వాస్తవానికి ఎలిజబెత్ ఎవరు కాదా? యాజకుడి భార్య ఏమవుతుందండి? పాస్టమ్మ కదా. వాస్తవానికి ఆమె కడుపులో ఎవరున్నారు? యోహాను. ఆయన ఎవరు? ప్రవక్త. ఈమె కడుపులో ఎవరున్నారు? యేసుక్రీస్తు. చూసారా? అంటే విశ్వాసి కడుపులో యేసుప్రభు ఉన్నాడు, పాస్టమ్మ కడుపులో ప్రవక్త ఉన్నాడు. జనరల్గా ఈర్ష్య రావాలి, నేను కదా, నా గర్భంలో కదా, నేను కదా అనుకోవాలి. కానీ ఈమె ఏం చేసింది? నా ప్రభువు యొక్క తల్లి నా ఎద్దుకు రావడం ఎంత గొప్ప అనుకుంది. అలానే బాప్తిసం ఇచ్చి యోహానును కూడా సిద్ధపరిచింది. దేవుని చిత్తం ఇదే కాబట్టి నువ్వు ఆయన మార్గాన్ని సరళం చేసే విధంగా నువ్వు పెరగాలి. ఆయన క్రీస్తు, ఆమె మరియ గర్భంలో ఉన్నాడు, పుట్టాడు.
కాబట్టి ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి. అంటే ఒక యాజక కుటుంబం, ఒక విశ్వాస అంటే ఒకవేళ మామూలు విశ్వాసి కుటుంబం ద్వారా వచ్చినటువంటి క్రీస్తును ఘనపరచడానికి, క్రీస్తును బలపరచడానికి ఆ కుటుంబమే దాసోహమై దేవునికి మార్గాన్ని సరళం చేసే వ్యక్తులుగా మార్చబడ్డారు. ఈర్ష్య పడలేదు ఏ రోజు. నాకంటే గొప్ప యేసుక్రీస్తు ఆమె కడుపులో పుట్టాడే, నా కడుపును పుట్టింటే బాగుండేది, నేను గొప్పదాన్ని అనిపించుకునేవాడిని కదా అని ఆమె రాలేదు, అనుకోలేదు. ఎలిజబెత్ అంటే ప్రోత్సహించింది, ఆమెను ప్రోత్సహించి తన కుమారుని కూడా ఆయన మార్గాన్ని సరళం చేసే విధంగా పెంచిందండి బాప్తిసం ఇచ్చే యోహానును. అందుకనే ప్రభు మార్గాన్ని సరళం చేసే వ్యక్తిగా ఆయన పెరిగాడు. యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను కదా నీ దగ్గరికి రావాలి అని తను తెలుసుకున్నాడు. తన ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాడు, తన చిత్తం తెలుసుకున్నాడు. ఎక్కడ హెచ్చించబడడానికి అనుకోలేదు. నేను ఆ కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి నేను హెచ్చించబడాలి అనే ఆలోచన రాలేదు. నీతి యావత్ ఇలా జరగాలి అనుకున్నప్పుడు ఆయన కూడా తన్ను తాను లోపరుచుకున్నాడండి, సమర్పించుకున్నాడు, ప్రోత్సహించాడు. కాబట్టి యేసు క్రీస్తు కానీ బాప్తిసం ఇచ్చి సర్వమాన పాపముల విమోచన దేవుని గొర్రెపిల్ల ఇదే అని ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఈరోజు ప్రయాసపడుతున్న వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నారా? ఏం కోరుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇదిగో ఆయన లోక రక్షకుడు, ఆయన దగ్గర ఉన్నవాడిని కూడా ఆయనతో వెంబడించడానికి యోహాను పంపించాడు. ఈరోజు ఉన్న వాళ్ళని కూడా చెడగొడుతున్నారు, ఉన్నవాడిని కూడా ఆయనతో కూడా కలవడానికి సంబంధం లేకుండా విడగొడుతున్నారు. ఎంత దారుణం! ఇంకా యేసుక్రీస్తు ఎలా కనిపిస్తాడు లోకానికి? ప్రోత్సహించే వాళ్ళు లేకుండా పోయారు. సహకరించే వాళ్ళు కొందరు, ప్రోత్సహించే వాళ్ళు కొందరు. ప్రోత్సహించడం అంటే అది ఒకరోజు ఒక మాట కాదండి, జీవితాంతం ఆ కుటుంబానికి రుణపడి ఉండి యేసుక్రీస్తు ఈ కుటుంబం ఎన్నుకున్నాడు కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండాలని ప్రోత్సహించినారు, బలపరిచారు. ఆయనే వస్తే నేను తగ్గవలసింది, మీరు హెచ్చించవలసిందని తను తగ్గించుకున్నారు. ప్రోత్సాహం అనేది అలా ఉండాలి. ఎదుటివారు దేవుని కోసం ప్రయాసపడుతున్న వారిని ఆ ప్రయాస వ్యర్థం కాకుండానట్లుగా ప్రోత్సహించేవారు కొందరు ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు లోకానికి ప్రకటించబడతాడు. ఆ కుటుంబం జకరియా ఎలిజబెత్ దైవ సేవకుల కుటుంబమే ఒక విశ్వాసి కుటుంబానికి ప్రోత్సాహకరంగా మారింది. కారణం ఏంటంటే అవమానాన్ని, నిందల్ని సహించి క్రీస్తును ప్రకటించడానికి గర్భం ధరించింది మరియ అనే ఉద్దేశంతోనే. తర్వాత మనం చూస్తే స్థలం ఇచ్చిన వారు ఎవరు చేర్చుకోలేదు, ఎవరికొరు స్థలం ఇవ్వాలిగా. అప్పుడు స్థలము లేనందున ఎక్కడ కూర్చుండబెట్టారు, ఎక్కడ పరుగుండు పెట్టారు? పశువుల పాకలో. ఒకవేళ అనుంచాయా మా ఇంట్లో మా వాళ్ళు ఒప్పుకోరు, అదిగో అక్కడ అయితే అవకాశం, అక్కడ ఉండండి అని స్థలం ఇచ్చిన వారు. అప్పుడు ఆమె స్థలం ఇవ్వబట్టి ఆమె అక్కడ కని ఆ పొత్తిగుడ్డలు చుట్టి ఆ పాకలో పరుండబెట్టిందండి. ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి పెరిగి పాపం నుంచి మనం విడిపించి ఈరోజు ఇంతమందికి సంతోషాన్ని మనకు కలగజేశాడు. నేను అంటున్నాడు, ఈ క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ నీది? ఏదైనా క్యారెక్టర్ నీలో పనిచేస్తుందా? సహాయకరంగా ఉంటున్నావా క్రీస్తును ప్రకటించడానికి? ఎక్కడ పుట్టాడు అది? బెత్లెహేములోనే. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, సంఘములోనే ఏర్పరచుకున్న సంఘం, అనాది సంకల్పం ఏర్పరచుకున్న సంఘంలోనే, యూదయ బెత్లెహేములోనే. ఎక్కడ పుడతాడు? బెత్లెహేములోనే. క్రీస్తు సంఘము ద్వారానే పుట్టాలి, సంఘము ద్వారా ప్రకటించబడాలి. ఆ సంఘములో ఉన్న సభ్యులు ఆ క్రీస్తును సంఘం మోయడానికి కొందరు మరియలుగా మార్చబడాలి, కొందరు యేసేబులుగా మార్చబడాలి, కొందరు ఎలిజబెత్లుగా మార్చబడాలి, కొందరు స్థలం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి ప్రకటించబడడానికి రావడానికి ఆస్కారంగా మార్చబడాలి. అప్పుడే లోకానికి క్రిస్మస్. అప్పుడే మనం మన ద్వారా అనేకుల్లో వెలుగు నింపగలుగుతాం, నెమ్మది ఇవ్వగలుగుతాం. అలా లేకుండా ఆయనకే స్థానం లేకుండా డబ్బుకు, ధనానికి, పబ్బాలకు, బట్టలకు దానికి స్థానం ఇచ్చి క్రిస్మస్ చేసుకుంటే అని అంటాడు, పెదవులతో నన్ను గణపరుతురు కానీ వీళ్ళ హృదయము దూరంగా ఉంది. కాబట్టి ఈరోజు క్రీస్తు లోకానికి కనపడేటట్టుగా ఎలా ఉండగలుగుతావు? ఒక మరియలాగా ఉండగలుగుతావా? అవమానం సహించి, భారాన్ని భరించి, క్రీస్తుని గర్భంలో ధరించి, ఆయన పుట్ట కోసం ప్రసవేదన పడి క్రీస్తుని ప్రకటించేదంతా నువ్వు ఉండగలుగుతావా? అలా ప్రయాసపడుతున్నాని సహకరించి యేసేపులుగా నువ్వు ఉండగలుగుతావా?
అలా ప్రయాసపడుతున్న వారు ప్రోత్సహించే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కుటుంబం ఉండగలుగుతుందా? ఆయన రావడానికి నీ ఇంట్లో అంత స్థానం ఇవ్వగలుగుతావా? అలా ఇచ్చినప్పుడే యేసుక్రీస్తు పుట్టి, అది నువ్వు ఇచ్చేది కొద్దిదైనా అంతఃపురం కావాల్సిన అవసరం లేదు, పశువుల పాక అయినా సరే ఆయన అక్కడ పడుకోబెట్టబడ్డాడు. ఈరోజు ఆయన కోరుకుంటున్నాడు నీ హృదయం, నీ ద్వారా, ఈ సంఘము ద్వారా క్రీస్తు ప్రకటించబడాలి, క్రీస్తు సంఘము ద్వారా అనేకులకు తెలియజేయబడాలి. మరి నీ యొక్క క్యారెక్టర్ ఏంటి? అలా కాకుండా యూదులో రాజుగా పుట్టినవాడు కూడా ఉన్నాడు, అని చంపితే కాదు నేనే రాజును అనే స్థితియా? కాబట్టి అలా ఉండకుండా క్రీస్తును ఆ పుట్టిన దానికి వీళ్ళందరి కారకం కాబట్టి సంఘము దానికి కారకంగా మార్చబడితే ఆ సంఘానికి ఎలాంటి ఘనత కలుగుతుంది, ఎవరెవరు వస్తారు, ఏ విధంగా పూజించాలి అనేది రేపు క్రిస్మస్ రోజు మనం చెప్పుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం యేసుక్రీస్తు రక్షణ ఇవ్వడానికి, పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అలా రావడానికి కారణమైనటువంటి వారి గురించి, వారి యొక్క స్థితిగతుల గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షకుడిగా ప్రకటించబడడానికి నువ్వు కారణమవుతున్నావా? మరి ఎలాగ నువ్వు గర్భము ధరించి క్రీస్తుని కనడానికి ప్రయాసపడుతున్నావా? క్రీస్తును ప్రకటించే విషయంలో అవమానమైన, నిందైనా, బాధ అయినా, శ్రమైన, దుఃఖమైన సరే ప్రయాసపడి నీ చిత్తం జరగాలి తండ్రి నా ద్వారా, ఏ విధంగా నీవే మహిమపడాలి అనే ఆలోచనతో నీ విశ్వాస జీవితాన్ని కట్టుకున్నావా? దేవుడు ఈరోజు హృదయ వేదనతో మాట్లాడుతున్న మాట. ఎలా ఆరాధించగలుగుతావు రేపు క్రిస్మస్ రోజు? కాబట్టి అయ్యా నన్ను ఒక మరియలాగా మార్చు ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చే క్రీస్తుని నేను గర్భం ధరించి అనేకులకు చూపించే విధంగా నన్ను మార్చండి. అంతేకాదు, ఒకవేళ గర్భం ధరించకపోతే వారికి సహకరించే సహకారులు ఉండినట్లుగా, దెప్పిపడకుండా, కించపరచకుండా, బాధ పెట్టకుండా అనేక రకాలుగా సహకారులకు ఉండి తీసుకెళ్ళి బెత్లెహేము కంటే బెత్లెహేముకు, ఐగుప్తు కంటే ఐగుప్తుకు, మళ్ళీ నజరేతుకు ఇలా తోడుండి నడిపించి సహాయకరంగా ఉన్నటువంటి యేసేపుగా నన్ను ఉంచండి ప్రభువా. నాకు లేని భాగ్యం వారికి ఇచ్చావు, నా వంతు నేను ప్రోత్సహిస్తాను, ఇంకా ప్రయాసపడు, నేనున్నానని ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఎలిజబెత్ లాగా నన్ను ఉంచండి ప్రభువా. అంత మాత్రం కాకుండా తండ్రి నువ్వే వస్తారంటే నా కుటుంబం నీకు దాసోహం అని స్థలం ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నావా? అలా ఉండినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి తండ్రి. నిజమైన క్రిస్మస్ రేపు మేము చేసుకున్నట్లుగా మమ్మల్ని పరిశీలించి, పరిశుద్ధపరిచి, హృదయంలో నిన్ను కలిగి నిజమైన క్రిస్మస్ మేము చేసుకున్నట్లుగా నీ కృప మా మీద ఉంచి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తలలు వంచండి.